నిజంగా భక్తి మనకు అలవడితే ఎలా ఉంటాం తెలుసా? శ్రీవత్సంకురమా విశేషతయు వాక్శ్రీనాథు చాతుర్యమున్ దేవాధీశ్వరు వైభవోన్నతియు ఆ తిగ్వాంసు తేజంబు శ్రీదేవీ నందను రూప విభ్రమము చింతింపంగ నీ భక్తి సద్భావాత్ముండగు పుణ్యమూర్తికి తృణప్రాయంబు సర్వేశ్వరా. భక్తి నిజంగా ఉంటే ఆ భక్తుడు ఆ భక్తురాలు ఎలా ఉంటారు అంటే ఏమీ కోరుకోరు. శ్రీవత్సంకు రమా విశేషతయు, విష్ణుమూర్తి లాంటి ఐశ్వర్యం ఇచ్చినా సరే నాకు అక్కర్లేదండి, విష్ణుమూర్తి ఏమైనా సుఖంగా ఉన్నాడా నాకెందుకంటే. వాక్ శ్రీనాథు చాతుర్యమున్, వాక్ అంటే సరస్వతీదేవి, ఆ వాక్కుకు నాథుడైన వాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడంత వాక్కు పాండిత్యం ఉన్నా ఎందుకండి పాండిత్యం, ఊరికే ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ కూర్చోవాలి, మౌనంగా ఉండమే కదా చివరికి కావాల్సింది, నాకు అది కూడా అక్కర్లేదు అంటారట. దేవాధీశ్వరు వైభవోన్నతియు, దేవేంద్రుడి యొక్క వైభవం నీకు ఇస్తామయ్యా అంటే దేవేంద్రుడు ఏమైనా సుఖంగా ఉన్నాడా? భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఉన్నవాళ్లే సుఖంగా ఉంటారు, మిగిలిన వాళ్ళు సుఖంగా ఎలా ఉంటారండి అని అది కూడా నాకు అక్కర్లేదంటాడు. అంతేకాదు ఆ తిగ్మాంసు తేజంబు, తిగ్మాంసులు ఉంటే తీవ్రమైన కిరణాలు కలిగిన వాడు సూర్యుడు, సూర్యలోకంలోకి పంపిస్తామయ్యా సూర్య తేజస్సు నీకుంటుందంటే ఎందుకంటే లక్షల కోట్ల డిగ్రీల ఉష్ణోగ్రతలో మాడిపోవడం తప్పితే ఏమీ లేదు, సూర్యుడికి అన్నం పెట్టేవాడు కూడా లేడు ఇవాళ, అందుకని సూర్యలోకం కూడా నాకు అక్కర్లేదు అంటాట. శ్రీదేవి నందను రూప విభ్రమము, లక్ష్మీదేవి కుమారుడైన మన్మధుడంత అందం నీకు ఇస్తామయ్యా అంటే ఎందుకంటే మా ఆవిడతోనే చూస్తున్నాం, ఊళ్ళో వాళ్ళతో పడాలి లేనిపోను గొడవ అంటాట. అంత అందం దేనికి, అందంగా ఉంటే అందం శాపమైపోతుంది చివరికి. ఆడవాళ్ళు అందంగా ఉన్నారంటే వాళ్ళ చుట్టూ జాగ్రత్తలు వాళ్ళే ఏర్పాటు చేసుకోవాలి, లేకపోతే ఊళ్ళో గొడవలు అయిపోతాయి అనవసరంగా. మొగాళ్ళైనా అంతే. అందుకని అందంగా ఉండడం కూడా పెద్ద గొప్ప విషయం కాదు. అందం ఎప్పటికైనా పోయేదే, సంపద ఎప్పటికైనా పోయేదే, యవ్వనం ఎప్పటికైనా పోయేదే, పేరు ప్రతిష్ట సమస్తం పోయేవే. భగవంతుడు ఒక్కడే శాశ్వతంగా ఉంటాడు. మన మనస్సులో చింతించవలసింది భగవంతుడి గురించి. అందుకని నాకు ఇవేమీ అక్కర్లేదండి, నీ భక్తి సద్భావాత్ముండగు పుణ్యమూర్తికి తృణప్రాయంబు సర్వేశ్వర. నిజంగా భగవద్భక్తి, మల్లీశ్వర స్వామి మీద భగవంతుని మీద ఎవరికి ప్రేమ ఉందో వారికి ఎలా ఉంటుంది మనస్సు, ఇవన్నీ నాకు అక్కర్లేదండి, సుఖంగా ఉన్నాం కదా. భక్తి ఉంటే జ్ఞానం ఉండాలి, జ్ఞానం ఉంటే వైరాగ్యం ఉండాలి. నాకు భక్తి ఉంది అన్నది. భక్తులంటే 3 లక్షణాలు ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మాటల్లో సత్యం ఉండాలి, చేతల్లో ధర్మం ఉండాలి, మనస్సులో భగవంతుడు ఉండాలి. అది భక్తుడి లక్షణం అంటే. ఈ 3 ఉన్నాయా లేదా? ఇంత బొట్టెట్టాం, అంత పంచికట్టాం, ఇవన్నీ అనవసరమైన విషయాలమ్మ, ఇవన్నీ పోజుకొట్టడానికి పనికొస్తాయి. నువ్వు సత్యమే మాట్లాడుతున్నావా, అబద్ధం లేకుండా చూసుకుంటున్నావా మాటల్లో, ధర్మమే పాటిస్తున్నావా, నీ కుటుంబ సమస్యల్లో మన సంసారంలో మనం ధర్మంగా ఉంటున్నావా? అన్నదమ్ములు కొట్టుకుని అరెకరం పొలం కోసం కోర్టుకి వెళ్ళి 20 ఏళ్ళు తిరుగుతున్నారండి. మనకి ధర్మం దేనికండి పని లేక, దేవాలయం దేనికి? మళ్ళీ ఎంతమంది 2 అన్నదమ్ములు రామాలయంలోకి వెళ్ళి రాముడికి దండం పెడతారు కోర్టు కేసులో గెలిపించమని. ఆయన నవ్వి సీతాదేవి కేసు చూస్తాడు, తమ్ముడి మీద కోర్టుకి వెళ్ళాడు, నాకు దండం పెడుతున్నాడు, సిగ్గు లేకపోతే సరే నేను భరతుడి మీద కోర్టుకి వెళ్ళలేదు కదా అంటాడు ఆయన. మరి ఆయన వెళ్ళాడే? వెంటనే ఆయన అడగగానే, భరతుడు అడగ వాళ్ళ అమ్మ అడగగానే రాజ్యం వదిలేసి వెళ్ళిపోయాడు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అంటే అర్థమే అమ్మ, అదేనమ్మ, తప్పుడు అర్థాలు చెప్పొద్దు. ఇంట్లో రామయ్య అంటే ఇంట్లో వాళ్ళతో తగాదా వస్తే రామచంద్రమూర్తిలా త్యాగం చేయి. వీధిలో కృష్ణయ్య అంటే విదేశాల వాళ్ళతో యుద్ధం వస్తే కృష్ణ పరమాత్మలా ధర్మపక్షాన్ని వహించి యుద్ధం చేయి. అది ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. వంకరార్థాలు చెప్పి జాతిని పాడు చేయకూడదు. రాముడు కైకతో తగాదా వచ్చింది, ఇంట్లో ఆవిడే కదా పినతల్లి, త్యాగం చేశాడు. నువ్వే చూసుకోమని నాకెందుకు వచ్చింది? ఆ త్యాగఫలం ఎలా ఉంది? 2 నెలలు తిరగకుండా భరతుడు కైక వచ్చి కాళ్ళ మీద పడ్డారు, నీ రాజ్యం నువ్వు తీసుకోవాలి. త్యాగఫలం ఎప్పుడు అంతే. అదే కృష్ణుడు శత్రువులతో యుద్ధం వచ్చింది, ధర్మానికి అధర్మానికి మధ్యలో యుద్ధం వచ్చింది, అందుకని ధర్మపక్షం వహించాడు. బలరాముడిలాగా తప్పించుకోలేదు, ధర్మపక్షం వహించాడు, సారథ్యం చేశాడు 18 రోజులు. ఖచ్చితంగా ఎన్ని రకాల ఉపాయాలతోనైనా పాండవులు గెలిచేలా చేశాడు. ఏదో రకంగా ధర్మం గెలవకపోతే మనం చెప్పుకుందుకు ఏముండదండి ఇక్కడ. అందుకని ధర్మపక్షం వహించి మనం యుద్ధం చేయాలి. ఊళ్ళోనైనా సరే తగాదా వచ్చింది, ధర్మపక్షం వహించాలి. చేతగాని వాళ్ళ కూర్చోకూడదు. మున్సిపల్ గారు ఉంటారు, కరణం గారు ఉంటారు, సర్పంచ్ గారు ఉంటారు, ధర్మపక్షం వహించాలి. అధర్మంగా ఉన్నవాడికి పిలిచి చెప్పాలి. ఇక్కడ ఎవరి డబ్బులు ఇస్తే వాడికి సెటిల్మెంట్ చేసేయడం కాదు. ఇక్కడ ఏది ధర్మమో ఆ పక్షం వహించాలి. అంటే నువ్వు కృష్ణ భక్తుడమని అర్థం. ఇక్కడ నీ ఇంట్లో వాళ్ళతో నీకు తగాదా వచ్చింది, వదిలేయి, వాళ్ళకే వదిలే. అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, వాళ్ళతో మనకు తగాదా ఏమిటండి? వదిలేయి, వాళ్ళనే అనుభవించమని ఏమక్కల్లా.
అప్పుడు ఇంట బయట కూడా ప్రశాంతంగా ఉంటాం. అప్పుడు మనకి ఉన్న సంపదలే ఎక్కువ అనిపిస్తాయి, ఇంతకంటే ఏం అక్కల. అందుకే భక్తి ఉన్నవాడు ఈ వైభవాలన్నింటినీ, విష్ణుమూర్తి, బ్రహ్మ లాంటి, ఇంద్రుడు లాంటి వైభవాలు వచ్చినా సరే తృణప్రాయంగా ఒట్టి గడ్డిపోచ కింద తీసి పారేస్తాడు. అవన్నీ దేనికండి? శివభక్తి ఉంది కదా నాకని. అందుకే భక్తులైన వాడు అవన్నీ కోరడు. ఇక్కడ ఎలా భావిస్తాడు? ఈశ్వర పాద సేవకునకి, ఈ శివభక్తునకి ఏమీ లోటుగా ఈశ్వర పాదాలు సేవిస్తున్నాం, శివుడికి అభిషేకం చేసుకున్నాం, ఆ ధారపాత్ర నుండి కారణ జలం మనకి ఒక చుక్క వేస్తే తీర్థం కింద పుచ్చుకున్నాం, మనకు అంతకంటే ఏం కావాలండి? శాశ్వతమైన స్థానం అది, చచ్చిన పోదు మరింత ఖాయము. భగవద్భక్తి ఉంటే కైలాసం సహా అన్ని చోట్ల మనకి బస్సులో రుమాలేసి రిజర్వేషన్ చేసినట్టే సీటు రిజర్వేషన్ చేసేస్తారు, అనుమానం వెళ్ళా. ఆయన చాలా భక్తుడు, ఆయనకి ఇక్కడ సీటు ఉండాల్సిందే అని కైలాసంలో, వైకుంఠంలో మన కోసం సీటు రిజర్వేషన్ అయిపోయి ఉంటుంది అక్కడ. అలా అయిపోయి ఉంటుంది, మళ్ళీ పోదు, పైగా మరింత ఖాయం అవుతుంది భక్తి కారణంగా. నశ్వర భోగభాగ్యములు నాకు రుచింపవు. ఏ భోగాలు, ఏ భాగ్యాలు అనుభవించినా అన్నీ పోయేవే, నశించేవే నశ్వరాలు అంటారు. మన మనస్సు ఎప్పుడు ఎలా ఉండాలంటే యోగమార్గ యాగాశ్వము. భగవద్గీతలో అర్జునుడి రథానికి ఉండేటువంటి గుర్రంలా ఉండాలంతే, ఒక యోగ మార్గంలో ఉండే యాగాశ్వంలా ఉండాలి. మామక విహారములు ఆత్మగతములెప్పుడు, ఎప్పుడూ మన మనస్సు ఆత్మగతంగా ఆత్మనిష్టతో ఉండాలి. అంటే నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః, ఏదో ఒక నామాన్ని మనస్సులో నిరంతరం స్మరిస్తూ ఉండాలి.